బాయ్ ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఏం లేదు బాయ్. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో కథలు పడుతున్న కొన్ని లంచ్ కొనలను తీసుకొచ్చా, వాటిని దెంగుదాం కాసేపు. ఓకేనా గాయస్? రెడీయా పిల్లలు? చలో భాయ్. ఇగో లంచుకొన్నా, నువ్వు ఇక్కడ వీడియోలు తీసుకుంటా, నా మొడ్డ ఇక్కడ సొల్లులు చూపెట్టుకుంటా మా పోరగాళ్ళని ఏం చేద్దామనే నువ్వు ఆడేం పక్కన పెట్టుకున్నావు, నీ సొల్లులేని మాకు చూపెడుతున్నావు, ఆ పక్కన ఆడుగురుద్దుతున్నావు. దీనమ్మ లంచుకొన్న గొద్దులన్నా సొల్లి చిన్నలదానా ఏంది కథ? మా ఊళ్ళకి చెప్పాను రోడ్లు పెడతారు, 9mm to 10mm రోడ్ల మధ్యలో ఉంటాయి. గొద్దులోంచి పెడతాను, నోట్లోంచి వచ్చేస్తాయి, నోట్లోంచి పెడతా గొద్దులోంచి వచ్చేస్తాయి. నీ చిన్నల గొద్దులన్నా సొల్లి లంచుకొనే. అక్క నువ్వు ఇంకా బతికా నావే. ఇగో ఇది ఉంది, ఆవుకు తక్కువ బర్రెకి ఎక్కువ. దీని బాడీ చూస్తే ఏ పాటుగా పాటు సంబంధం ఉండదు. ఇదేమో డైలీ రీల్ తీసి మమ్మల్ని మా ప్రాణాల మీద మమ్మల్ని సావదింగుతున్నావు కదా. మార్నింగ్ లేస్తే చాలే నీ రీలే కనపడుతుంది. నాకు ఫోన్ దెంగాలనిపించినా పైసలు లేక దెంగాలనిపించట్లే. ఒక పని చెయ్యి, డైలీ నాకు ఒక 10,000 వేసేసావు అనుకో, డైలీ నీ రీల్ వచ్చినప్పుడల్లా ఒక ఫోన్ ప్యాకలు దింగుతానే. నీ కొత్తల్లో నా సుల్లి మేమే పాపం చేసామే, నీ రీల్తో మమ్మల్ని సాగు దింగుతున్నాం. హార్ట్ అటాక్లు ఉంటే వాళ్ళకి ఎంతమంది పోయి ఉంటారా నీ రీల్ చూసి? నీ కొత్తల్లో నా సుల్లి. ఇగో లంచుకొన్నా, హైవే మీద నైట్ పూట అట్లా డ్యాన్స్ చేస్తున్నావు, ఏ లారీ కూడా చూసి లాక్కిపోయి లారీలో పరిస్థితి దెంగైతే నీ పరిస్థితి ఏంది? లంచుకొన్నా చెప్పవే, నీ రేట్ ఎంత చెప్పవే? 300, 400, 550 రూపాయలు చెప్పవే. మేము వచ్చి ఒక రౌండ్ పోతాం. నీ కొత్తలో నా సుల్లి. హైవే మీద నైట్ పూట నీకు అక్కడ పని ఏంటే? రీల్స్కి వచ్చామంటే ఎవడన్నా నమ్మడు. పోనీ ఎవడొకడు లారీ కూడా ఆపై ఎంత నడుతావు? నీ పరిస్థితి ఏంది? ఏమని చెప్తావు సమాధానం? లేదు లంచ్ కొనలో నా సొల్లి. కొత్త మూసుకొని ఇంటికి దెంగేంటే. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే చర్లగండి కరడేసు పావడేసుకొచ్చనండి. అబ్బా లంచుకోనా, ఏం చేద్దాం అనుకున్నావే మా పోరగాళ్ళని? వాళ్ళని పొక్కట్లని అలా రీల్స్ పెడుతూ వదులుతుంటే వాళ్ళు రెచ్చిపోయి బాతుల్లో పోయి ఊపేసుకుంటున్నారు. నువ్వు ఏంది కదా, నువ్వు వేసుకున్న బట్టలేంది, ఆ సంప్రదాయం ఏంది, నువ్వు వేసే స్టెప్పులేంది, నువ్వు అసలు చూపెట్టి మా పోరగాళ్ళని ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నావు? వాళ్ళు ఏదో ఒక రోజు టెంప్ట్ అయ్యి నీ ఇంటికి వచ్చేసి పట్టుకొని దెంగేసి ఊకులో సాగేసి కచ్చ దెంగేసారు అనుకో, ఏం చేస్తావు? నీ పరిస్థితి ఏందా? నీ లంచ్ కొత్తల్లో నా అసలు దెంగే నీ. అరే అన్న, అసలు శిల్పని చాలా మంది కామెంట్లలో ఏమంటారు తెలుసా? ఏమంటారు నార్మల్ గా ఏమని చూసి ఏమంటారు తెలుసా? అరే లంచోడక, నువ్వు చేసే రీల్స్ ఏంది, దాన్ని గొద్ద దెంగడం ఏంది? ఆ పనసపొళ్ళు ఎలాగుంటే నీకేంద్రా? ఉండొచ్చు, దాని సుళ్ళలో పనసపొళ్ళు అంత ఉండొచ్చు. నీకేంట్రా? నీకే కదరా బెనిఫిట్స్. నీకు నైట్ పూట ఎక్కువ నొక్కోవాలనిపిస్తే నొక్కుకోరా. ఏంద్రా మాకు ఈ దర్శనాలు? అది ఎలాగుంటే నీకెందురా? పక్కనుండి దాన్ని పొరువు అంతా తీసావు కదరా, దాన్ని పూకున్న పొరువు అంతా తీసి దెంగుతున్నావు కదరా. ఒకసారి ఈ 4 రూపాయలకి వెళ్ళి చూడండి, దీని తల్లి దెంగ శిల్ప అంట నా పూకులో నా పొల్లంట సొల్లకాయగా దాని పొరువంతా తీసి దెంగి నువ్వు రీచ్ పెంచుకోవడం కదరా లంచోడక. తీస్తే కుదురుగా తీయండిరా రీల్స్. రీచ్ కోసం తీయకంటారా, మొడ్డ గుడిసిపోతారా మొడ్డగే. ఏంట్రా జనరేటర్ పగులుద్ది.